దేశం రౌడీలకు భయపడుతుంది, గుండాలకు నమస్తే పెట్టగానే వీళ్ళంతా నా వాళ్ళని అనుకోరు. నమస్తే పెట్టిన ప్రతి ఒక్కడు కూడా కాదు, ఎందుకంటే వీడు మూర్ఖుడు. ఏమో దీంతో ఎందుకే ఒకసారి ఇట్లాంటి అయిపోతుంది కదా, మంచుకున్నాం అంటే మంచుకున్నాను అనే పరిస్థితులు ఉన్నాయి. ఏం చేసిందని చెప్పండి. ఇప్పుడు నవీన్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిండు కదా, మరి ఎందుకు గెలవలే మంచోడు అయితే నేను అడుగుతా ఉన్నా. ఎంఐఎం నుంచి చాలా సుమారుగా గెలిచినారు, ఓడిపోయింది ఒకటే కావచ్చు నాకు తెలిసి, ఒకటో రెండో ఉన్నాయి. వాళ్ళు పోటీ ఒక దగ్గర మామూలుగా పెట్టారు, కానీ ఇదైతే సుమారుగా 1 లక్షకు పైగా ఓట్లు ఉన్నటువంటి ప్రాంతమే కదా, మరి ఎందుకు గెలవలే ఎంఐఎం నుంచి ఇదే నవీన్ యాదవ్ అని నేను అడుగుతున్నా సూటిగా. మంచోడైతే గెలవాలి కదా, ఏమున్నది ఇలా మనం అందరం చూస్తూ ఉంటున్నాం కదా. నాకు నిజంగా చెప్తా ఉన్నా, తండ్రి మన దాన్ని ఏంటి దండుపాలెం గ్యాంగ్ లీడర్ అయితే కొడుకు చెడ్డి గ్యాంగ్ లీడర్ లాగానే ఉన్నది అక్కడ. మనం చూసిరు కదా ఎట్లా మాట్లాడిండో. నేను అనుకుంటే ఎవడు గల్లీల నుంచి బయటకు వెళ్ళాడు, ఒక్కొక్కరిని ఇక్కడనే పాతర పెడతా, నేను ఇది చేస్తా అది చేస్తా అని పెద్ద వైరల్ అయింది కదా. నువ్వు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడే, నువ్వు ఇంకా ఎన్నిక కూడా కానప్పుడే ఒక కేటీఆర్ లాంటి వ్యక్తిని, హరీష్ లాంటి వ్యక్తిని, మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను పట్టుకొని గల్లీ నుంచి ఎల్లనియా ఒక్కొక్కరిని ఎట్లా పోతారో చూస్తా అన్నోడు ప్రజలకు అక్కడికి వచ్చే మనిషేనా? ఎవడన్నా ప్రజల సమస్య చెప్తే ఏం చెప్తున్నారో నీ అంత చూస్తానా అంటాడు రేపు పొద్దుగాల. ఆయన ఇంటి ముందుకు పోయి నిలబడే పరిస్థితిలో ఉండదా? ఇలా జూబ్లీహిల్స్ అట్లా ఉన్నదా? కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు కదా, చాలామంది ఆలోచిస్తున్నారు. మేము పోతేనే చెప్తున్నారు మేము బతామా సార్ గీడ, అబ్బో మనిషికొక్కరిని ఇంటికొక్కరిని పెడతాడు సార్, దేవో 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 అనేటోళ్ళను. అన్న బులారే అన్న, అన్న దేబోలన్నా, దేవన్నా దే దే అనేటోడు అరే 100% అన్న. మొత్తం నీకు అట్లనే ఉంటారు. ఆయన నామినేషన్ వచ్చినప్పుడు నువ్వు చూడలేదా, మొత్తం గబ్బర్ సింగ్ గ్యాంగ్ దిగింది, చూసినావు కదా. మరిగా నేను ఏం చెప్తున్నా అట్లనే ఉన్నది గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఎవరిది మొత్తం మీకు అందరు నువ్వు చూసినావు కదా. ఆడ ఎవరు ఎప్పుడూ వెళ్తలేదు, మనుషులు చూస్తలే ఈ సినిమాలో చూసినట్టుగానే అనిపిస్తున్నది. వాళ్ళు ఆయన ఎంబడి ఉండేటోళ్ళు గసుంటోళ్ళు, ఇలా గసుంటోళ్ళకి ఓట్లేసే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా గొప్ప వాళ్ళు అన్న.